బీటెక్లో ఏ స్ట్రీమ్ తీసుకోవాలి? కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్, వాట్ ఎవర్ ఏం తీసుకోవాలి? ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏదో వాళ్ళ మా పేరెంట్స్ చెప్పినారని ఏదో ఒకటి డిసైడ్ జాయిన్ అయిపోతారు. బట్ పాయింట్ ఏంటంటే దట్స్ నాట్ ద రైట్ వే టు జాయిన్. ద రైట్ వే టు జాయిన్ ఏంటంటే, ఫస్ట్ మనము అసలు కంప్యూటర్స్ బ్యాచిలర్స్ ఇంజనీరింగ్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అంటే ఏంది, కెరీర్ ఎలా ఉంటుంది, మెకానికల్ ఏంది, సివిల్ ఇంజనీరింగ్ ఏంటి, డూ సమ్ రీసెర్చ్. చాట్ జీపీటీ వచ్చింది, గూగుల్లో చాలా వేరే రిసోర్సెస్ ఉంటాయి, ఆర్ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. డూ సమ్ రీసెర్చ్. ఈచ్ స్ట్రీమ్లో ఎలా ఉంటుంది, కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి, లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ మీకు దాంట్లో మీకు ఏది బెటర్ అనిపిస్తుంది, మీరు ఏది చేయగలుగుతారు అనిపిస్తుంది, మీ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతారు అనిపిస్తుంది. దాంతోపాటు మీరు ఒక 10 డిఫరెంట్ పీపుల్తో కూడా మాట్లాడండి. అరే నేను ఇలా రీసెర్చ్ చేసిన, నాకు ఇలా అర్థమైంది, సో మీరేమంటారు, మీరేమైనా అడ్వైజ్ చేస్తారా, మీరు ఏమన్నా ఏమన్నా అడ్వైజ్ చేస్తారా, ఏమన్నా ఇంకేమన్నా బెటర్గా, మా ఒపీనియన్ రాంగ్గా, థియరిటికల్ కెన్ బి రాంగ్ సమ్ టైమ్స్ కదా. ఇట్లా బేసిక్ ఏమంటే వాళ్ళతోని రియల్ కాన్వర్జేషన్స్ మాట్లాడండి. మాట్లాడినప్పుడు 10 పీపుల్ విల్ హ్యావ్ 10 డిఫరెంట్ ఒపీనియన్స్. కొన్ని దాంట్లో ఆ 10 డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్స్తో ప్లస్ నీ రీసెర్చ్ దాంతో యూ మేక్ ఎ కాల్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాంట్లో నీకు ఏది సూట్ అవుతుంది. ఓకే, కంప్యూటర్ సైన్స్ అంటే ఓకే 4 years డిగ్రీ, తర్వాత మాస్టర్స్కి వెళ్ళొచ్చు, ఆర్ ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏఐ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఏఐ బాగా పాపులర్ అవుతుంది, మేబీ ఫ్యూచర్ మొత్తం ఏఐ కాబోతుందేమో. సో ఏఐ రిలేటెడ్ కోర్స్ తీసుకొని నేను ఏఐ బాగా నేర్చుకొని ఏఐ త్రూ చేస్తా, బెటర్ ఉంటుందేమో అని అనిపించినప్పుడు గో ఫర్ ఇట్. అందరితో మాట్లాడినప్పుడు యూ మేక్ ఎ కాల్. సో మీరు డెసిషన్ మేకింగ్లో మీ రోల్ అయితే కంపల్సరీ ఉండాలి. జస్ట్ ఏదో మా నాన్న చెప్పినారు, మా అక్క చెప్పినారు మాత్రం జాయిన్ కావద్దు. మీ రీసెర్చ్ మీకు ఉండాలి. ఎందుకంటే మీకు లైఫ్ మొత్తం డిపెండ్ అవుతుంది దాని మీద. ఏం కోర్స్ చేస్తున్నారు, ఏం జాబ్ వస్తుంది, అది నీకు ఒకవేళ ఆ జాబ్ నచ్చలేదు అనుకో, నీకు ఆ లైఫ్ స్టైల్ నచ్చలేదు అనుకో, ఈ చదువంతా వేస్ట్ కదా. అంటే ఆ చదువంతా చదివిపోయి జాబ్ చేసి 6 years తర్వాత అరే దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఆర్ 1 year తర్వాత దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అని అనుకునే బదులు మీరు ముందే రీసెర్చ్ చేసుకొని ముందే చేసుకోవచ్చు కదా. ఇట్స్ లాట్ బెటర్ కదా. సో నాట్ జస్ట్ కంప్యూటర్ సైన్స్, ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా. సో మీరు క్లియర్గా రీసెర్చ్ చేయండి. సివిల్ ఇంజనీరింగ్ కోడ్ కరికులం ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అది మనకు సూట్ అవుతుందా, 10 మందితో మాట్లాడు. సో బేసిక్గా మీరు కొంచెం హోంవర్క్ చేసి మీరు డిసైడ్ కావడం బెటర్ ఐడియా. కంపల్సరీ ఈ రీసెర్చ్ హెల్ప్ అవుతుంది. మీరు ట్రై చేయండి, కొంచెం ఎఫర్ట్ పెట్టి ట్రై చేయండి.